school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఎస్ఎఫ్ఐ నాయకులు అక్బర్ వినోద్లపై నమోదు చేసిన కౌంటర్ కేసులను పోలీసులు ఎత్తివేయాలని నిందితుడు మోహన్ బాబు ఆయన కుమారుడు మంచి విష్ణును తక్షణం అరెస్ట్ చేయాలని తిరుపతిలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎల్ఎస్ఏ, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలతో పాటు వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో బుధవారం యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశం తీర్మానాలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం మీడియాకు విడుదల చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని, విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన 26 కోట్లను తక్షణం విద్యార్థుల కుటుంబాలకు చెల్లించాలని, ప్రధాన నిందితులు మోహన్ బాబు, మంచి విష్ణులతో పాటు ఘటనలో ఉన్న బౌన్సర్లు, ఇతర దోషులను అరెస్ట్ చేసి జైలుకు పంపాలని సమావేశం తీర్మానించింది. విద్యార్థులపై జరిగిన దాడి, కిడ్నాప్ తదితర చర్యలను నిరసిస్తూ అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మోహన్ బాబు, మంచి విష్ణుల దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరుగుతుందని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. శుక్రవారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థల బంద్ జరుగుతుందని, తిరుపతిలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలు బంద్కు సంఘీభావం ప్రకటించి మూసివేయాలని నేతలు యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, సిపిఐ ఎంఎల్ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం, ఆర్పీఐ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు పి అంజయ్య మాట్లాడుతూ మోహన్ బాబు విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థుల వద్ద అక్రమంగా 26 కోట్ల రూపాయల ఫీజుల పేరుతో వసూలు చేయడానికి ప్రయత్నిస్తే కిడ్నాప్ చేస్తారని ప్రశ్నించారు. మోహన్ బాబు నీచ సంస్కృతిని మానవతావాదులందరూ కూడా ఖండించారన్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విద్యాసంస్థల్లో రౌడీలు, గుండాలు, బౌన్సర్లను పెట్టుకుని ప్రశ్నించిన వారిపై బెదిరించడం, భౌతిక దాడులకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కె వేణుగోపాల్, సిపిఐ నగర కార్యదర్శి జె విశ్వనాథ్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి చిన్నం తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘం నేతలు మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినటువంటి అక్రమాలపై ప్రజాస్వామ్యబద్ధంగా జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలను తెలుసుకోవాల్సిన పోయి అణిచివేస్తే, బెదిరిస్తే ఈ సమస్య మరుగున పడిపోతుందనేటువంటి మూర్ఖత్వంతో మోహన్ బాబు వాళ్ళ పిఆర్ఓ సతీష్ సంబంధించిన అంటే మీరు కానీ లేకపోయింటే మేము ఈరోజు ఉండేవాళ్ళమే కాదు. అదేవిధంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, తిరుచానూరు పోలీస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 2 రోజుల క్రితం ఎస్ఎఫ్ఐగా అంటే దాని గురించి మేము మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగేటువంటి అక్రమాల గురించి మాకు పదేగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీకి తల్లిదండ్రులు అయితేనేంటి, స్టూడెంట్స్ అయితేనేంటి అనేక మెసేజ్ల రూపంలో కూడా మాకు ఫోన్ల ద్వారా సమాచారం వచ్చింది. దాని మీదుగా మేము ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా కూర్చొని మాట్లాడుకొని ఒక ప్రాసెస్ అనుకున్నాం. ఫస్ట్ వెళ్ళేసి గ్రీవెన్సల్లో ఒక లెటర్ ఇచ్చాం, మోహన్ బాబు యూనివర్సిటీ మీద చర్యలు తీసుకోవాలని. తర్వాత కలెక్టర్ గారికి, గవర్నర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఫోన్లో, వాట్సాప్లో కంప్లైంట్ పెట్టాం. దాని తర్వాత జనవరి 8వ తేదీ మంచు విష్ణు గారు మా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పిలిపించి, మిగతా విద్యార్థి సంఘ నాయకులు అందరం కూడా పిలిపించి ఏదైతే మేము పెట్టినటువంటి డిమాండ్స్ పట్ల సానుకూలంగా ఆ రోజు స్పందించినట్లే ఏదైతే కంపల్సరీగా 40,000 రూపాయలు కట్టాలన్నారో దాన్ని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే కట్టి, అంటే కంపల్సరీ కట్టాల్సిన అవసరం లేదనేసి ఆ రోజు సానుకూలంగా స్పందించారు. కానీ జనవరి 8 నుంచి కొన్ని హాలిడేస్ రావడం వల్ల, సంక్రాంతి హాలిడేస్లోన తల్లిదండ్రులు కొన్ని వీడియోస్ చేసి మాకు పంపించడం, ఫోన్లు చేయడం, వాళ్ళు పదే మా మీద ఎక్కువ ప్రెజర్ వస్తుందన్న అని మాకు మెసేజ్లు చేస్తున్నారు. విద్యార్థులు కూడా ఫీజులు కట్టకపోతే మమ్మల్ని ఎగ్జామ్స్కి, ఇంటర్నల్కి అలౌ చేయడం లేదు, మిడ్ ఎగ్జామ్స్కి రానివ్వటం లేదు అనేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, బీటెక్, ఇంజనీరింగ్ అన్ని విద్యార్థులు కూడా మాకు కంప్లైంట్స్ ఇచ్చారు. ఆ కంప్లైంట్స్ తీసుకొని మేము యూనివర్సిటీలో క్లాసులకు వెళ్ళి రావడం ఒక 10 నిమిషాలు లేట్ అయింది. ఆ క్రమంలోనే ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ అక్బర్,
నేను రెడ్డి కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు బుల్లెట్ బైక్లో బయలుదేరడం జరిగింది. మాకు తెలియకున్నట్లనే మమ్మల్ని ఫాలో అవుతున్నారనే విషయం మాకు తెలియదు. మమ్మల్ని ఫాలో అవుతూ తిరుచానూరు ఫ్లైఓవర్ దాటిన వెంటనే ఒక 30 మంది దుండగులు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, సడన్గా స్కూటీలు బైకులు సడన్గా రావడం, మమ్మల్ని ఆపేసి ఎవర్రా కొడకల్లారా మీరు ఏంటని వల్గర్గా మాట్లాడి ఆ బైక్ని కిందకి దొబ్బేసి కాలు చేతులతో కొట్టి ఆ కారులోకి ఎక్కించుకోవడం. మమ్మల్ని ఆ కార్లోకి ఎక్కించే క్రమంలో నేనే కారులో ఉన్నానో నాకు తెలియదు. నేను ఒక కారు, అక్బర్ ఒక కారు. మేమేమనుకున్నామంటే రెడ్డి కుమార్ కూడా అనే వ్యక్తి కూడా కిడ్నాప్ చేశారు అనుకున్నాం. కానీ ఆయన తప్పించుకొని సమాచారం ఇవ్వడం జరిగింది అందరికీ. ఆ క్రమంలో మమ్మల్ని ఆ తోపులాట్లో నన్ను ఒక ఫైబర్ లాఠీతో కొట్టడం జరిగింది. నన్ను ఒక కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. ఎక్కించుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచే మిగతా కార్లో ఏం జరిగిందో నాకు ఆ విషయం తెలియదు. నా కారు ముందు వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా ఫస్ట్ కేఎంఎం కాలేజ్ దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ దాని వెనుకనే ఒక గెస్ట్ హౌస్ లాగా ఫారెస్ట్ ఉంటుంది, డారస్ కాలనీ సంథింగ్ ఏదో. ఆ కాలనీలోకి నన్ను తీసుకెళ్ళి రెడ్డి కుమార్ కూడా ఉన్నాడు అనుకున్నా. ఆయన కూడా నేను ఉన్నానని ఆయన కూడా తెలియదు. ఇద్దరికి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది. అక్కడ కొన్ని వాళ్ళు మాట్లాడుకోవడం, ఏం చేయాలని వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్, మళ్ళీ వాళ్ళు కొన్ని ఫోన్లు రావడం వల్ల అక్కడ నుంచి వెనక్కి వచ్చేసి నారావారిపల్లి దగ్గర అక్కడ ఒక చెరువు ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్ నాకు తెలియదు. ఆ ఫారెస్ట్ని తీసుకెళ్లారు. ఆ ఫారెస్ట్లో కూడా ఏదో ఒక రూమ్ ఉంది అక్కడ. యాక్చువల్గా అంటే ఆ రూమ్లో పెట్టాలని వాళ్ళ యాక్షన్, లేకపోతే ఏం చేయాలని వాళ్ళకి తెలియదు. ఆ యాక్షన్ ఒక మొత్తం జరిగేటువంటి క్రమంలోనే ఆ లాక్ ఓపెన్ కాల. వాళ్ళకి అంతలో ఫోన్ రావడం, రిటర్న్ వస్తున్నారు. వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసే మార్గంలోన పోలీస్ వారు, తిరుచానూరు వాళ్ళ టీము, సిఐ గారు టీం వచ్చేసి అక్కడ నుంచి వస్తున్నారు. అక్కడ ముందు కారులో నేను ఉన్నాను. ఒక 100 మీటర్స్లో నా పోలీసు వాళ్ళు వెహికల్ చూసేసి వాళ్ళు అక్కడే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇది నేను జరిగినటువంటి మొత్తం ఒక సినారే. ఇది టోటల్గా అంటే ప్రజాస్వామ్యబద్ధకంలో ప్రశ్నించే వాళ్ళని కానీ, విద్యార్థుల పట్ల విద్యార్థి సమస్యలను లేవరెత్తే గొంతుల పైన ఇలా చేయడం అనేది దారుణం. ఇక్కడికి వచ్చినటువంటి వామపక్షాలుగా విద్యార్థి అన్ని సంఘాలకు కూడా మేము ఇలాంటి వల్ల పునరావృతం కాకున్నటువంటి ఇట్లాంటి ప్రశాంతమైనటువంటి విద్యా కేంద్రం ఆధ్యాత్మిక కేంద్రం అయినటువంటి తిరుపతి జిల్లాలో ఇలాంటి అసాంఘికమైన కార్యక్రమాలు చేయడం చాలా దారుణం అనేసి ఇక్కడ మేము తెలియజేస్తున్నాం. ఇలాంటివి ఇప్పటికి ఇది ఎండ్ అవుతుందని కానీ మనం చెప్పలేం. అంటే ఇప్పుడు తిరుపతి కలెక్టర్ ఆఫీస్ అంటే జిల్లా మెజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఆఫీస్ దగ్గరే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడినప్పుడు వాళ్ళు ఇంకా ఇలాంటి కార్యక్రమాలకు ఇంకా ఎలాంటి వాటికి కూడా వాళ్ళు పూనుకుంటారు. అన్నిటి మీద మనం అందరూ కూడా ఒక స్టాండ్ తీసుకొని ఈరోజు ఎస్ఎఫ్ఐ జరగచ్చు, రేపు ప్రశ్నించే ఇతర విద్యార్థి సంఘాలు జరగచ్చు, అదేవిధంగా వామపక్ష సంఘాలు ఎవరికైనా కూడా జరగచ్చు. కాబట్టి జరిగినటువంటి ఘటనకు సంబంధించిన అంశం ఏమనంటే, మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనే దాని మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి. మనం ఫిర్యాదులు చేయడమే కాదు, పేరెంట్స్ ఫిర్యాదు చేశారు, విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పేరెంట్స్ అసోసియేషన్ ఉన్నత విద్యాశాఖ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమేమి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి చాలా డీటెయిల్డ్ నోట్ని ఉన్నత విద్యాశాఖ కమిషనర్కి ఇచ్చారు. దాని మీద ఒక విచారణ జరిపించారు. ఆ విచారణలో తేలింది ఏమనంటే, విద్యార్థుల దగ్గర నుంచి 26 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారని. ఒక్క 2 ఏళ్ల కాలానికి 26 కోట్లు వసూలు చేశారనంటే ఇంకా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ప్రారంభం నుంచి ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 26 కోట్ల రూపాయలు మీరు వెంటనే విద్యార్థులకు చెల్లించేసేయాలి అని చెప్పి ఒక డైరెక్షన్ని ఉన్నత విద్యాశాఖ ఇచ్చింది. దాన్ని అమలు చేయలేదు. మీరు అక్రమంగా వసూలు చేశారు కాబట్టి మీకు 15 కోట్ల రూపాయల ఫైన్ వేస్తున్నామో ఆ ఫైన్ కూడా చెల్లించాలని చెప్పి ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ అని కానీ, విద్యానికేతన్ అని కానీ, ఇంకోటి అని కానీ ఈ పేర్లు కాదు, మొత్తం ఇదంతా ఒక ట్రస్ట్ కింద నడుస్తోందనే విషయం మనకు అర్థం కావాలి. ఇది ఒక ట్రస్ట్ కింద ఈ విద్యా సంస్థలన్నీ నడుపుతున్నారు. ఇది ట్రస్ట్ కాబట్టి, మేము సేవాభావంతో నడుపుతున్నాం కాబట్టి, కొంతమందికి ఉచితమైనటువంటి విద్యను కూడా అందిస్తున్నాం కాబట్టి మాకు ఈ చట్టాలు వర్తించవు, మేము పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు, మేము ప్రభుత్వ నియమాలన్నీ కూడా పాటించాల్సిన అటువంటి అవసరం లేదు అని చెప్పి గత అనేక ఏళ్లుగా కోట్లాది రూపాయల డబ్బుల్ని రంగంపేట పంచాయతీ, కొటాల పంచాయతీ, బందార్లపల్లి పంచాయతీ, రంగంపేట ఒక 5 పంచాయతీలు ఉంటే ఈ 5 పంచాయతీలకి వీళ్ళు పన్ను కట్టరు. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఏ పరిశ్రమ అయినా, ఏ చిన్న ఆఖరికి కూరగాయలు పెట్టుకునే వాళ్ళు కూడా పన్ను కడతా ఉన్నటువంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నటువంటి మోహన్ బాబు
అక్కడ పంచాయతీలకి పన్ను రూపాయి కూడా చెల్లించలేదనే విషయాన్ని ఈ సందర్భంలో మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఆయన మేనేజ్ చేస్తున్నటువంటి పద్ధతి. అక్కడ ఈ రకమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళ వ్యవహార శైలి అనేక ఏళ్లుగా కొనసాగుతూ ఉంది. వీటిని క్వశ్చన్ చేయడం, వీటిని ఏమైనా ఈ రకమైనటువంటి పద్ధతులు సరైనది కాదు కదా, అన్యాయంగా ఉంది కదా అని చెప్పి ఎవరన్నా ప్రశ్నిస్తే నిన్న ఏం జరిగిందో మనం అంతా చూసాం. ఆఖరికి నేషనల్ హైవే పాటించాలి. ఇప్పుడే మన మిత్రులు కూడా చెప్తాను, అక్కడ హాస్టల్ పెట్టుకున్నటువంటి ప్రైవేటు వాళ్ళు నెలకు 50,000 రూపాయల డబ్బులు మోహన్ బాబుకు చెల్లించాలని. వాళ్ళ దగ్గర ఈ ఊరు చేరినా ఒక అడ్మిషన్ వాడు ఎవడన్నా చేరితే 1000 రూపాయలు ఈయనకు ముందు సమర్పించుకోవాలని చెప్పి చెప్తాను. అదే మాదిరి ఏ బోర్డు పెట్టినా ఆ బోర్డు మీద మోహన్ బాబు ఫోటో ఉండాలి. అదేమన్నా ఈయన ఏదో రాచరిక పరిపాలనలో మనం వింటా ఉండేవాళ్ళం. రాజుల ఫోటోలు పెట్టుకోవాలి, ఆ రాజు పేరే పెట్టుకోవాలా, ఆ రాజు ఏమి చెప్తాడో దాన్ని పాటించాలా. అది అక్కడ ఒక సెపరేటు రాజ్యంలాగా ఇది నడుస్తున్నటువంటి పరిస్థితి. వీటిని విద్యార్థి సంఘాలు, ఏదో ఒక ఎస్ఎఫ్ఐ అని కాదు, అన్ని విద్యార్థి సంఘాలు దీని మీద చాలా స్ట్రాంగ్గానే గట్టిగానే మాట్లాడుతూ ఉన్నాయి. ఏఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఎన్ఎల్ఎస్ఏ వాళ్ళు కావచ్చు, ఐఎన్టీసీ, మన ఎన్ఎస్యుఐ, ఇతర మిత్రులు కావచ్చు, రకరకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. విద్యా సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థి సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది దీన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈరోజు ఏదో ఎస్ఎఫ్ఐ వాళ్ళని కిడ్నాప్ చేశారు కాబట్టి ఎస్ఎఫ్ఐ వాళ్ళే దీన్ని మొత్తం వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేస్తున్నారు అటువంటి అభిప్రాయం వాళ్ళకు లేదు, మాకు కూడా లేదు. చూస్తున్నాం. ఎందుకనంటే దీని మీద తర్వాతనే ఎవరినైనా జిల్లా కలెక్టర్కి పోయి ఫిర్యాదు చేయడం కోసం ప్రయత్నం చేస్తే కలెక్టర్ ఆఫీస్కి 100 మీటర్లు కూడా దూరం లేదు. ఆ లెమన్ ట్రీ హోటల్ ఎదురుగా వీళ్ళు ముగ్గురు స్కూటర్లో పోతా ఉంటే ఆ రెడ్డి అనే అతన్ని లాగేసి వీళ్ళిద్దరిని పట్టుకొని దారుణంగా కొట్టి, ఇప్పుడు కొట్టడం కూడా ఏం మామూలు కొట్టారా, వాళ్ళకి రక్తగాయాలు కనపడలేదు తప్ప ఒళ్ళంతా హూనం చేసేశారు. అక్కడే కొట్టి అక్కడికక్కడ వాళ్ళు ఇన్నోవా వెహికల్లో వేసుకొని నేరుగా నారావారిపల్లి రూట్లో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఒక కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి, ఏదో వీళ్ళు పోలీసులు లేకపోతే న్యాయస్థానాలు కూడా ఈ రకంగా ఉండవు. ఎవడురా మిమ్మల్ని పంపించింది, ఎవడు అనుకుంటున్నారు, ఏమి మోహన్ బాబు అంటే అంత లెక్కలేదా, మోహన్ బాబు విద్యా సంస్థలు అంటే అంత లెక్కలేదా అని చెప్పి దౌర్జన్యం. అక్కడ మనోళ్ళు ఆ వివరాలని చెప్తారు అక్బర్ వాళ్ళందరూ. అక్బరు రక్షించండి అని చెప్పి గట్టిగా అరిస్తే మళ్ళా వేసుకొని ఆ వెహికల్లో కొట్టి అక్కడ ఉండే జనం అందరూ కూడా పోగి